నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా న్యూస్ స్వాగతం. నేను సోనియా. బుట్టల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్. లోక్సభ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ప్రతిపక్షాలను కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది. అక్రమ కేసులతో వేధిస్తుందన్న హరీష్ రావు. ముద్రగడ చేరికతో వైసీపీలో ఆసక్తికర పరిణామాలు. పవన్ పోటుతో పిఠాపురంపై ఫోకస్. రాజకీయ పునరావాస కేంద్రంగా ఏపీపీఎస్సీ. సమర్థ చైర్మన్ లేకపోతే నాశనం అవుతుందన్న చంద్రబాబు. ప్రణీత్ రావు కేసులో కీలక అంశాలు. మాజీ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా గుర్తింపు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను పోలింగ్ జరిగే తేదీలను రేపు ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను రేపే ప్రకటిస్తారు. మార్చి 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు భారత ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. అందుకు భారత ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. జమ్మూ కాశ్మీర్లో వివిధ రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ సంప్రదింపులు పూర్తి కావడంతో దాదాపు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలపై చర్చ పూర్తయింది. కొత్త ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు నేడు పదవీ బదిలీ చేపట్టడంతో ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. మొత్తం 543 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యాయి. చాలా పార్టీలు ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీల అభ్యర్థులను కూడా ప్రకటించాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్లో అందిస్తారు. నరేష్, చెప్పండి, రేపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్, లోక్సభ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విడుదల కానున్నాయి. దీనిపై అప్డేట్స్ ఏంటి? రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అన్ని మీడియా సంస్థలకు ఆహ్వానం కూడా పలికింది. దీంతో ఎన్నికల నగారా మోగుతోందని అందరూ భావిస్తున్నారు. గత 2-3 రోజులుగా ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను, తేదీలను ప్రకటిస్తుంది అని చెప్పి అందరూ భావించినప్పటికీ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు నిన్న కొత్తగా నియమితులయ్యారు. జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు వీళ్ళిద్దరూ కూడా నిన్ననే ఎన్నికల కమిషనర్లుగా నియమితులయ్యారు. ఈ రోజు వాళ్ళు పదవీ బాధ్యతలు తీసుకున్నారు. కాబట్టి రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన్ భవన్ లో ఎన్నికల కమిషన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి లోక్సభ ఎన్నికల తేదీలను, షెడ్యూల్ ను ప్రకటిస్తారు. మొత్తము దేశవ్యాప్తంగా ఉన్న 543 లోక్సభ ఎంపీలకు షెడ్యూల్ విడుదల చేశారు. దాంతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికలకు సైతం షెడ్యూల్ విడుదల చేస్తారు. మా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, ఆ పక్కనే ఉన్న ఒడిశా, ఇక ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఈ మొత్తము 4 రాష్ట్రాలకు కూడా జంటీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలతో పాటుగానే ఈ 4 రాష్ట్రాలకు కూడా 2019 అంటే గత ఎన్నికల్లో ఎన్నికలు నిర్వహించారు. కాబట్టి ఇప్పుడు మరోసారి లోక్సభ 543 లోక్సభ స్థానాలకు, ఈ 4 అసెంబ్లీలకు కేంద్ర ఎన్నికల కమిషన్ రేపు తేదీలను ప్రకటిస్తుంది. అయితే ఒకసారి మనం 2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ చూసుకుంటే కనుక ఇంచుమించు అదే షెడ్యూల్ ఈసారి కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా ద్వారా సమాచారం వెల్లడవుతోంది. జాతీయ మీడియా కూడా అదే అంచనా వేస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో మార్చి 10వ తేదీన ఎన్నికల తేదీలను విడుదల చేశారు. ఏప్రిల్ 11 నుంచి మే 19
మొత్తం దాదాపు ఈ 40 రోజుల గడువులో దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికల కమిషన్ గత ఎన్నికలను పూర్తి చేసింది. మే 23న ఫలితాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఇంచుమించుగా 1-2 రోజులు అటు ఇటు అయితే అవుతుండొచ్చు. ఎందుకంటే గత 2019 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదలవుతే ఈ దఫా ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న విడుదలవుతుంది. అంటే ఒక 6 రోజులు ఆలస్యంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలో 6 రోజులు అటు ఇటుగా ఎన్నికలను పూర్తి చేసేలాగానే ఎన్నికల కమిషన్ కసరత్తులు జరుపుతోంది. ఎందుకంటే జూన్ 16, 2024 లోపు కొత్త ప్రభుత్వము కొలువు తీరాల్సి ఉంటుంది. 17వ లోక్సభ గడువు జూన్ 16తో ముగుస్తుంది కాబట్టి అప్పటిలోపే ఎన్నికలు నిర్వహించాలి, ఫలితాలు వెల్లడించాలి, కొత్త ప్రభుత్వం కొలువు తీరాలి. కాబట్టి గత ఎన్నికల తరహాలోనే మే చివరి వారంలో ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ పూర్తయి ఫలితాలు వెల్లడయ్యే విధంగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 15 నుంచి మే 23 వరకు మొత్తం 7 విడతల్లో ఎన్నికలను పూర్తి చేసేలాగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను రూపొందించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ గత ఎన్నికల్లో మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీలో లోక్సభ ఎన్నికలకు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు, తెలంగాణ లోక్సభ ఎన్నికలకు ఏప్రిల్ 11న మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తి చేశారు. ఎందుకంటే ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా ఉంటాయి. తెలంగాణ కానీ ఏపీ కానీ సమస్యాత్మక ప్రాంతాలు కావు. ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు లేవు, సెన్సిటివ్ ప్రాంతాలు కాదు. కాబట్టి ఒకే విడతలో ఏపీ తెలంగాణ ఎన్నికలను ఏప్రిల్ 11, 2019లో ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. అదే తరహాలో ఈసారి కూడా మొదటి విడతలోనే తెలంగాణ ఏపీ ఎన్నికలను పూర్తి చేసే విధంగా షెడ్యూల్ విడతల కావచ్చనే ఒక అంచనాలున్నాయి. ఏది ఏమైనప్పటికీ గత వారం రోజులుగా ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది అని అనుకున్నప్పటికీ హైడ్రామా చోటు చేసుకుంది. ఒక ఎన్నికల కమిషన్ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన రాజీనామా చేయటము, ఆ తర్వాత కొత్తగా 2 ఎలక్షన్ కమిషనర్లుగా నియమితులు కావటము, ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకోవటము, ఇక అదే సమయంలో ఎన్నికల బాండ్ల విషయానికి సంబంధించి ఒక కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండటము, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ అధికారికంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించి కసరత్తులు పూర్తయ్యాయి. ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ పర్యటించి ఎన్నికల సన్నద్ధతను పూర్తి చేసింది. కాబట్టి రేపు ఖచ్చితంగా మధ్యాహ్నం 3 గంటలకు తదుపరి లోక్సభ, 4 అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ రేపు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. సో రైట్, థ్యాంక్ యూ నరేష్. పార్టీలు అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో అసంతృప్తులు బయటకు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పెనమలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ను కాకుండా మరో వ్యక్తిని బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మంగళగిరి ఆఫీస్కి రమ్మని బోడే ప్రసాద్కు పిలుపు అందింది. బోడే ప్రసాద్ను బుజ్జగించే పనిలో టీడీపీ శ్రేణులు ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి చంద్రబాబును కలవనున్నారు బోడే ప్రసాద్. చంద్రబాబును కలిసిన అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని బోడే ప్రసాద్ చెప్తున్నారు. ఏపీ సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిగా అందాయని, ప్రజలు జగన్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని దర్శి వైసీపీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శి ప్రజలను అభివృద్ధి పదంలో నడిపేందుకు అవసరమైన విద్యా, ఉద్యోగ అవకాశాలను పెంపొందించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు అందించిందని అన్నారు. తమ కుటుంబానికి దర్శన నియోజకవర్గం ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. గత 20 సంవత్సరాలుగా బూచేపల్లి కుటుంబాన్ని ఆదరిస్తున్న దర్శి ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకుంటానన్న దర్శి వైసీపీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్.
వర్గంలో మనదర్శి మన శివన్న పేరుతో ప్రజలను నిత్యం కలుస్తూ ప్రజలకు ఇప్పటి వరకు అందినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ బాధ్యతలను కూడా తెలియజేస్తూ దర్శి ఇన్ఛార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముందుకు సాగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుస్తున్నారు. సార్, మీరు దర్శి నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఇప్పుడు మరలా దర్శి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. మీకు ఇక్కడ ప్రజల నుంచి అందుతున్నటువంటి స్పందన ఎలా ఉంది? ఈరోజు దర్శి మున్సిపాలిటీలో తిరుగుతున్నప్పుడు ఎక్కడ పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ ఇంటికి పోయినా కూడా అయ్యా జగన్మోహన్ గారి పథకాలు మాకు బాగా అందుతున్నాయి, ఇక్కడ జగనన్న వల్లే మేము ఇన్ని బెనిఫిట్స్ పొందుతున్నాము, గత ప్రభుత్వాలు ఎవరు ఇన్ని బెనిఫిట్స్ ఇవ్వలేదు, జగన్నే మళ్ళా రావాలి, మేము బూచేపల్లి కుటుంబానికి సపోర్ట్ చేస్తామని చెప్పేసి అందరూ విపరీతమైన ఆదరణ చూపిస్తున్నారు. ఈ దర్శి మున్సిపాలిటీలో మనకి నేను ఐడెంటిఫై చేసిన చిన్న చిన్న మంచినీటి సమస్య ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాను. జగన్మోహన్ గారి దయ వల్ల మన దర్శి మున్సిపాలిటీకి సుమారుగా 121 కోట్ల రూపాయలు పెట్టి మంచినీటి స్కీము ఆల్రెడీ శాంక్షన్ అయింది, టెండర్ కూడా అయిపోయింది. రేపు 17వ తేదీ ఇంటింటా కుళాయి కూడా మేము ఓపెన్ చేస్తున్నాం కాబట్టి శంకుస్థాపన చేస్తున్నాము. అది మంచినీటి ప్రాజెక్టు మంచి ఎసెట్ కూడా అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ప్రతి ఒక్కరికి ఇంటింటా కుళాయికి నీళ్ళు ఇచ్చి ఈ దర్శి ప్రజానికానికి మంచినీటి ఎద్దరు లేకుండా సహాయం చేస్తాం కాబట్టి ఇంకా జనాలు సంతోషంగా మళ్ళా జగన్మోహన్ గారి దయ వల్ల మంచినీళ్ళు వస్తాయని చెప్పి అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పథకాలు మేము ఈ ప్రాంతంలో సుమారుగా 20 సంవత్సరాల నుంచి పేద ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఇల్లు, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త మాకు తెలుసు కాబట్టి వారు స్వచ్ఛందంగా వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మాకు మంచి మెజారిటీతో మేము గెలుస్తామని ధీమా ఉంది మాకు. అయితే గతంలో మీ నాన్నగారు ఇక్కడ ఇండిపెండెంట్ గెలుస్తున్నారు, తర్వాత మీరు గెలుస్తున్నారు, ఇప్పుడు మరలా మీరు పోటీ చేయబోతున్నారు. అప్పటికి ఇప్పటికి ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని గతంలో ఎంతవరకు పరిష్కరించారు, రేపు ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? మెయిన్ ఈ కాన్స్టిట్యున్సీ దర్శి కాన్స్టిట్యున్సీలో ఎడ్యుకేషన్ పరంగా మేము ఉన్నప్పుడు అన్ని మోడల్ స్కూల్స్ పెట్టాము. మన 121 kV సబ్స్టేషన్లు కూడా అన్నీ పెట్టాము. గంగారంలో 120 kV సబ్స్టేషన్ ఒకటి చిన్నది ఆగుంది, అది కూడా చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగింది కాబట్టి అది కూడా కంప్లీట్ చేస్తాము. మెయిన్ మాకు రావాల్సింది ఇక్కడ ఈ ప్రాంతాల మీద దొనకొండ ప్రాంతానికి, కుర్చేడు ప్రాంతానికి కొంచెం బాగా మంచి ఇబ్బందిగా ఉంది. జగన్మోహన్ గారు సీఎం దృష్టికి తీసుకెళ్ళాం. ఎలక్షన్లు అయిన తర్వాత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఆ ప్రాంతానికి నీళ్ళు ఇబ్బంది లేకుండా, తాగడానికి నీళ్ళు ఇబ్బంది లేకుండా చేస్తాము. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు మనకి దొనకొండ, కుర్చేడు కూడా వస్తుంది కాబట్టి కొంచెం సాగునీరుకి కానీ గ్రౌండ్ వాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఒక మంచి ప్రణాళిక తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరికి, ప్రతి ఊరు మంచినీళ్ళు రావాలి, ప్రతి నీరు శుద్ధ నీళ్ళు తాగాలని చెప్పేసి ముఖ్య ఆలోచనతో మేము ప్రాజెక్టుగా తీసుకొని అటు హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ముఖ్యంగా దొనకొండ ప్రాంతంలో ఈ సోలార్ ప్రాజెక్టులు కానీ, అది ఇండస్ట్రీలు రావాలని చెప్పి యూత్ అందరికి ఉద్యోగాలు రావాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నాం. యూత్ అందరికి కూడా అందుబాటులో ఉండేసి ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో మహిళలు, రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఎఫర్ట్స్ చేసి ఎడ్యుకేషన్కి ఇబ్బంది లేకుండా పిల్లలకి ఎక్కువ ఎడ్యుకేషన్ దగ్గర తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా దర్శిలో డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ లేదని మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఆ డిగ్రీ కాలేజ్ కూడా బిల్డింగ్ ఏర్పాటు చేసి తొందరలో వాళ్ళకి అప్పచెప్తాం. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ప్రధానంగా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటికి కూడా దాదాపు పరిష్కారమైంది. అంతేకాకుండా అభివృద్ధికి ప్రధానమైంది విద్యకు సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు ఇప్పటికే దాదాపు కళాశాల నిర్మాణం, మోడల్ స్కూల్ అన్నీ అయిపోయినాయి. అదేవిధంగా డిగ్రీ కాలేజీకి కూడా బిల్డింగ్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా వైద్యంతో పాటుగా మౌలిక వసతుల కల్పనకు కూడా ఈ దర్శి మున్సిపాలిటీతో పాటుగా మిగిలిన 5 మండలాల్లో కూడా అన్ని రకాల కార్యక్రమాలను కూడా చేపట్టినట్లు రానున్న గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఈ సమస్యలన్నీ కూడా త్వరలోనే పరిష్కరించినట్లు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, సంతర న్యూస్. మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైతులకు ఇందులో రెండవది, మొదటిదేమో 2500 మోసం, రెండవది రైతు భరోసా పేరిట 3 హామీలు ఇచ్చారు రైతులకు. కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాం, ఇచ్చిండ్రా? మోసం. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, ఇచ్చారా? దగా. వరి పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్, ఇచ్చిండ్రా? మోసం. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. పైగా ఇవాళ కరువు వచ్చింది. ఈ కరువు నిజంగా కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. అంటే ఇవాళ మేనిఫెస్టోలో మీరు ఏవైతే చెప్పినరో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు? రైతులు, మహిళలు, నిరుపేదలు, ముగ్గురిని మోసం చేసిండ్రు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు, మహిళలకు ఇస్తామన్న 2,500 ఇవ్వలేదు, నిరుపేదలు, పెన్షన్ మీద బతికేటువంటి వృద్ధులు, వితంతువులు, వికలాంగులను కూడా మోసం చేసింది. ప్రధానమైన 3 వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ప్రధానమైన హామీలన్నీ అమలు చేయకుండా బాండ్ పేపర్లు పంచి, నోటరీలు రాసిచ్చి
ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్తారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడో అన్నారు, నా పాలన చూసి 3 నెలల నా పాలన చూసి ఓటేయండి అన్నారు. ఎస్, తప్పకుండా మేము కూడా అదే కోరుతున్నాం. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయకుండా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తీర్పునియాలని మేము కూడా కోరుతా ఉన్నాం. ఇలా మేనిఫెస్టోలో దయచేసి మీరు కూడా ప్రజల ముందు పెట్టండి, మీడియాను కూడా మేము కోరుతా ఉన్నాం. వైట్ పేపర్స్ ప్రజల ముందు పెట్టండి. లెట్ పీపుల్ టేక్ ఎ డెసిషన్. ఇలా మేనిఫెస్టోలో చాప్టర్ 1 పేజ్ నెంబర్ 5 ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ అమలైందా? మోసం. చాప్టర్ 3 పేజ్ నెంబర్ 7 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అయిందా? మొండి చేయి చూపింది కాంగ్రెస్. పేజ్ నెంబర్ 17 గొల్ల కుర్మలకు 100 రోజుల్లో 2వ దశ గొర్రెల పంపిణీ మోసం. పేజ్ నెంబర్ 25 రేషన్ కార్డులలో మేము రాగానే ఇక నుండి సన్న బియ్యం ఇస్తాం. సన్న బియ్యం ఇచ్చిందా ఎవరికన్నా? మోసం. పేజ్ నెంబర్ 26 ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణమే చెల్లిస్తాం. మరి 100 రోజులు నిండినా 3 డిఏల్లో 1 డిఏ కూడా ఇవ్వకపోతుంది. మొన్న ఉద్యోగ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి గారు స్వయంగా సమావేశం పెట్టి క్యాబినెట్లో మీ డిఏ మీద నిర్ణయం తీసుకుంటామని ఊరిస్తిరి. క్యాబినెట్లో సపోర్ట్ లేకపోయాయి. ఇవాళ 4 డిఏలు ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి. మీ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు 3 ఉండే, తర్వాత ఇప్పుడు ఇంకో డిఏ మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులను కూడా మేనిఫెస్టోలో చెప్పి ఎన్నికల సమయంలో మాట ఇచ్చి ఉపాధ్యాయ ఉద్యోగులను, ఈ రాష్ట్ర ఉద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా టైం ఉంది, 100 రోజులు ఇవాళ. రేపు నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగులకు 4 డిఏలు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పేజ్ నెంబర్ 36 దీన్ని ఇలా దివ్యాంగులకు, వికలాంగులందరికీ కూడా మోసం చేసినారు మీరు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం అన్నారు. ఉన్న ఉపాధి పోయింది, ఆర్థిక సహాయం మర్చిపోయినరు. ఇవాళ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వం కారణమైంది. ఇకపోతే 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు, 10ల సంఖ్యలో చేనేత కార్మికులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు ఇటు రైతుల కుటుంబాలు, అటు చేనేత కార్మికుల కుటుంబాలు, అటు ఆటో కార్మికుల కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి. ఇది 100 రోజుల్లో కాంగ్రెస్ పాలన సాధించుకున్న అప్రతిష్ట. ఇది ఈ ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే ఇలా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది మీ ఫెయిల్యూర్. ఇలా రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇలా అన్ని వర్గాల ప్రజలకు కూడా మోసపూరితమైన హామీలతో ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇకపోతే ప్రజాస్వామిక పాలన అన్నారు, మభ్యపెట్టినారు, స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఇలా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఏమంటున్నారు? మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, ఏమైంది? డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఏమైంది? రైతు బంధు పడలేదు, ఏమైంది అంటే సంపుతా, చీరుతా, చెప్పుతో కొడతాం, పేగులు మెడలేసుకుంటాం అని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు. ప్రజాపాలన అంటే ఇట్లా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబంపై నమ్మకం ఉందన్నారు పెడన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రాము. నియోజకవర్గంలో ఎటువంటి గ్రూపులు లేవన్న ఆయన సమిష్టిగా ముందుకు వెళ్లి పెడనలో వైసీపీ జెండాను ఎగురవేస్తామన్నారు. రాజకీయంగా తమను అన్ని రకాలుగా చంద్రబాబు ఇబ్బంది పెట్టారని అంటున్న ఉప్పాల రామ్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్.
పెడన నియోజకవర్గం నుంచి ఉప్పాల రాము మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతూ ఉన్నారు. పెడన నియోజకవర్గంలో ఆయన ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో మనం ప్రస్తుతం ఉప్పాల రామును అడిగి తెలుసుకుందాం. సార్, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొదటిసారి ఎన్నికలను ఫేస్ చేయబోతా ఉన్నారు, పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మీకు ఎట్లాంటి స్పందన వస్తుంది? నెలన్నర రోజుల నుంచి నేను ప్రతి గడపకి కూడా టచ్ చేస్తున్నాను. ఇప్పటికి సుమారుగా ఒక 50,000 నుంచి 60,000 ఓటర్లు నేను కలిశాను. మరి కలిసిన క్రమంలో చాలామంది ఎవరైతే ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, అవాతాతలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అయ్యా మాకు ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారు, ఇంత మంచి చేసే వ్యక్తి మేము ఎందుకు వదులుకుంటాం అని చెప్పేసి, అలాగే పెద్దలు ఆడపడుచులు ఉన్నారు, అయ్యా మాకు అన్నం పెడుతున్నాడు, అన్నం పెట్టేవాడిని మేము ఎందుకు మర్చిపోతాం. మేము వెళ్ళి ఓటు అడిగితే అమ్మ జగన్ గారు ఏమైనా చేశారా అంటే వాళ్ళే స్వచ్ఛందంగా ఇంకా ముందుకు వచ్చి మాకు ఇది చేశారు అది చేశారని ఎంతో సంతోషంగా వాళ్ళు చాలామంది కూడా, కొంతమంది మా పెద్ద కొడుకు జగన్ అని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకైతే మటుకు. అంటే ఇక్కడ మొన్నటి వరకు మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహించారు. అలాంటి అతన్ని కూడా కాదని జగన్ గారు మీ మీద నమ్మకం ఉంచి మీకు టికెట్ ఇచ్చారు. ఏంటి మీ మీద జగన్ గారికి ఉన్నంత భరోసా ఏంటి? ఆయనకి మీరు ఇచ్చినటువంటి నమ్మకం ఏంటి? ఈ 13 సంవత్సరాల కాలంలో ప్రతి ప్రయాణం అంటే ప్రతి మలుపులో కూడా మేము ఖచ్చితంగా జగన్తోనే ఉన్నాం. ఎందుకంటే 14 వరకు కూడా మేమే క్యాండిడేట్. అన్ని ఎలక్షన్స్ ఫేస్ చేసి చివరికి 23 రోజుల వ్యవధిలో కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టినా సరే ఆయన మాటకు కట్టుబడి మమ్మల్ని కైకలూరు పంపించిన, కైకలూరు వెళ్ళి ఓడిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ బాధ్యత అప్పచెప్తే మళ్ళీ పనిచేసాం. మళ్ళీ అలానే 19 వరకు చివరి వరకు కూడా మళ్ళీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. మళ్ళీ చివరి వరకు కూడా మేము పనిచేసాం. కొత్తవాడిని కాదు, నేను పాతవాడిని. ఎందుకంటే అందరితో కలిసి నేను పనిచేసిన వాడినే కాబట్టి నాకు సపరేట్గా గ్రూపులు ఏం లేవు. ఏకనాయకత్వంగా నాకు ఒకటే గ్రూప్, నేను జగన్ గారి గ్రూప్ అంతే. అంటే ఒకవైపు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా రాబోతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగానే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అందులో మీరు మొదటిసారి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా ఎదుర్కొంటారు ప్రతిపక్షాలను? జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం, అభివృద్ధి 100% మమ్మల్ని గెలిపిస్తాయి. ఒకటి. రెండోది, ఈ కాన్స్టిట్యున్సీలో మా నాన్నగారు ఉప్పాల రామప్రసాద్ గారు ప్రతి గ్రామానికి కూడా, అంటే నా చిన్ననాటి నుంచి కూడా మా ఇంటికి ఎవరు వచ్చినా సరే లేదు అని ఎప్పుడు చెప్పాల. ఒక గుడి కట్టుకుంటుంటే వచ్చి విరాళం అడిగిన, లేదు ఎవరైనా పేదవాళ్ళు వచ్చి మా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నామన్నా, లేదు మాకు హాస్పిటలైజేషన్ అయింది ఇలా ఇబ్బంది పడ్డాం అన్నా సరే, అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఏదైనా కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి మటుకు లేదని ఇప్పుడు చెప్పే సాంప్రదాయం నాకు కానీ మా నాన్నగారికి కానీ లేదు. ఖచ్చితంగా మా నాన్నగారు చేసిన ఈ కాన్స్టిట్యున్సీలో చేసినటువంటి సహాయాలు, ఆయన చేసిన దాన ధర్మాలు ఖచ్చితంగా ఈ ప్రజల మనసుల్లో ఇవాళ కూడా నేను గర్వంగా చెప్తున్నా. నేను ఖచ్చితంగా ఇంకోటి కూడా తెలుసుకున్నా. నిజంగా మా నాన్నగారి కడుపున పుట్టడం నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఏ గ్రామం వెళ్ళినా సరే నేను రామప్రసాద్ గారి అబ్బాయిని, నేను రాముని ఎక్కడే చెప్పట్లా, నేను రామప్రసాద్ అబ్బాయిని అనేది చెప్పుకుంటున్నాను. రెండోది జగన్ గారిని చూసి ఓటేయమన్నాను, రామప్రసాద్ గారి అబ్బాయిగా చూసి ఓటేయమని అడుగుతున్నాను. ఇది మొత్తంగా వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ఉప్పాల రాము ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పెడన నియోజకవర్గ ప్రజలకు తమ కుటుంబం పైన, తమ పైన పూర్తి నమ్మకం ఉందని కూడా ఆయన అంటూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంతమంది కలిసి వచ్చిన విజయం తమదే అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గ్రూపు తగాదాలు కూడా లేవు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని వెళ్తున్నాము, అందరూ కలిసి పనిచేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్, స్వతంత్ర టీవీ, పెడన నుంచి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమికి అఖండ విజయం కోసం 3 పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా బొలిశెట్టి శ్రీనివాస్ని అఖండ మెజార్టీతో గెలిపించారని వలవల బాబ్జీ అన్నారు. నియోజకవర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఎవరెవరికి కలవాలన్నా చూసుకుంటాం బెటర్. 15 మీటింగ్ కూడా మరి వెళ్ళాలి కదా, అది కూడా నోటిఫికేషన్ వచ్చేదాకా కంగారు పడక్కల. మొత్తం మామూలుగా ఎవరెవరికి కలవాలన్నా చూసుకుంటాం బెటర్. ఉంటుంది. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా పార్టీలు కలవడమే కాదు, మనం ఒకసారి కలిసిన తర్వాత ఎలాంటి అరమరికలు లేకుండా, అంతకుముందు కూడా నాకైతే ఏం లేవు. ఎవరి పార్టీలలో అభ్యర్థులుగా ప్రయత్నం చేసుకుంటారు, దాన్ని సెలవుల పనులుగా పేపర్లు రాయొచ్చు, మధ్యవర్తులు అనుకోవచ్చు తప్ప నేను ఎప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకోను లేదు. ఈ రోజు బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారేమో, మనం అంతా ఏమైపోతాం, పార్టీ జెండా మోసిన భయం మీకు అక్కర్లేదు.
నేను ఏదైతే మాట అన్నానో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాక నా ప్రాణం పోయినా వెనక్కి తిరగలేదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మనం అందరం ఒక కుటుంబ సభ్యులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన మనందరం ఒకటే. బాబ్జీ ఎంతో నేను అంతే, నేనెంతో బాబ్జీ అంతే. ఇవాళ నేను ఇప్పుడు కాదు, గెలిచిన తర్వాత కూడా ఇలాంటి ప్రాతినిధ్యం మీ అందరికీ సముద్ర స్థానం అడిగి ఎలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు గెలిచిన తర్వాత Yes, KV Bulletin updates. For more updates, keep watching Swathantra News.